మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాద్భిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. భక్తి సమాచారం ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము ప్రతి నెల చెప్పుకున్నట్టుగానే వచ్చే నెల అంటే జూన్ మాసం, అధిక జ్యేష్ఠ మాసం, మే నెల మే నెల 17వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటాయో మనం కొద్దిగా తెలుసుకోదాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాలలో ప్రమాదాలు, అధిక ప్రయాణాలు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగంలో చెక్కులు, మెమోలు అందుకోవడము, సస్పెండ్లు కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో కలహాలు కావడము, స్థానచలనాలు జరగడము, దాయాదులచే అంటే పాలివారిచే దాయాదులచే పోట్లాటలు కావడము, కోర్టు కేసులు, పోలీస్ కేసులు కావడము ఉంటుంది. వ్యాపారస్తులు డబ్బు నష్టపోవడము లేదా మోసపోవడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం కనబడుతూ ఉంది. ఈ మేషరాశి వారికి ఈ నెలలో కోపం బాగా పెరిగిపోతూ ఉంటుంది. ప్రతి విషయంలో కోపించుకోవడము, చీదరించుకోవడము, ఏ పని యందు కూడా ఉత్సాహం లేకపోవడము, ప్రతి పనికి ఆలస్యం చేసుకోవడము, దానివల్ల కార్యభంగం కావడము ఇలాంటి అన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే బంధువులతో విరోధాలు ఏర్పడడం జరుగుతుంది. అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడి దానివల్ల విరోధాలు ఏర్పడము, కుటుంబంలో కూడా కలహాలు, చిక్కులు రావడము, అనవసరమైన డబ్బు ఖర్చు కావడం జరుగుతుంది. కొందరి వల్ల దుర్మార్గుల వల్ల స్నేహితం చేయడము, వారి వల్ల దురలవాట్లకు పాలు కావడము, దానివల్ల ఆరోగ్య నష్టం పొందడము, ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినడము, మనస్సు అల్లకల్లోలంగా ఉండడం జరుగుతుంది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి స్థిరత్వం లేకపోవడం, ఏ పని యందు కూడా నిశ్చితమైనటువంటి ఒక అభిప్రాయం లేక స్థిరత్వం లేకపోవడం జరుగుతుంది. అధిక ధన వ్యయము, ఎక్కువగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. నిన్న మెచ్చుకున్నవాడు ఈరోజు తిట్టడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనము లేదా రెంటుకున్నటువంటి ఒక వ్యక్తులు ఆ ఇల్లు మార్చడము, ఇంటి యజమానుల వల్ల చిక్కులు రావడము జరగడానికి ఆస్కారం ఉంది. అధికారుల వల్ల ఒత్తిడి ఉండడము, ఉద్యోగంలో స్థానభ్రంశము, ఉద్యోగ భ్రంశము ఏర్పడము, అధికమైనటువంటి ఒక ఒత్తిడి వల్ల చేసిన పనే మళ్ళీ చేయడం అనేటువంటి జరగడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే వ్యాపారంలో డబ్బు నష్టపోవడము లేదా మోసపోవడం, ఎవరో చెప్పిన మాటలు విని ఏదో చేసుకోని దానివల్ల మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. శత్రువుల వల్ల భయము, శత్రువులంటే ఇంతకుముందు పోట్లాడిన వాళ్ళు కావచ్చు, లేదా రుణము ఇచ్చినటువంటి యొక్క దాతలు కావచ్చు, రుణము వాళ్ళు కావచ్చు,
ఈ శత్రువుల వల్ల భయపడుతూ తిరగవలసినటువంటి ఒక సమయం వస్తుంది. అనవసరమైన ఒక ప్రయాణాలు చేయడము, అనాలోచితంగా లేనిపోని చిక్కులు తెచ్చుకోవడము, వాహన ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి ఉంది. దుష్ట సహవాసం చేయడము, దురలవాట్లకు లోను కావడము, అపకీర్తి తెచ్చుకోవడము అనేటువంటిది 3వ వారంలో జరగడానికి ఆస్కారం కనబడుతూ ఉంది వీరికి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే నిత్య కలహాలు, ప్రతినిత్యము ఏదో ఒకటి ఇంట్లో కానీ బయట కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఏదో చిన్నదో పెద్దదో కలహాలు ఏర్పడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, అనారోగ్యం ఏర్పడము, ప్రకృతి రీత్యా అనారోగ్యం ఏర్పడి వైద్యశాలకు వెళ్ళడము, అక్కడ డబ్బు ఖర్చు పెట్టుకోవడము, అధిక ప్రయాణాలు చేయవలసి రావడము, దానివల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టం కావాల్సి ఉంది. అంతేకాకుండా లేనిపోని చేయని తప్పుకు శిక్షలు అనుభవించడము, లేనిపోని నిందలు భరించడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మేషరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం కనుక ప్రతిరోజు కూడా చేసినట్టయితే ఆ స్వామి యొక్క దయ వల్ల కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి ఆరోగ్యంగా మంచిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వృషభ రాశి వారికి ఈ నెలలో ముందు 15 రోజులు అంటే మే 17 నుంచి జూన్ 1-2 తారీఖు వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. సదా విచారము, ఎప్పుడు కూడా విచారంగా ఉండడము, బంధుమిత్రులతో విరోధం ఏర్పడము, కోపం పెరిగిపోవడము, దానివల్ల ఇతరుల చేత ఇబ్బందుల పాలు కావడము, డబ్బు నష్టపోవడము, లేనిపోని చిక్కులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి 15 తారీఖు వరకు యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరడము, చేసేటువంటి యొక్క వృత్తిలో వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడము జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు రావడము జరుగుతుంది. ఇంతకుముందు ఏవైనా డబ్బులు వచ్చేటువంటి ఒక ఉన్నట్టయితే అవి ఈ నెలలో మీకు చేతికి అందడము, నూతన బంధుత్వాలు ఏర్పడము అనేటువంటి జరుగుతుంది. పెండింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి 2వ పక్షంలో. అంతేకాకుండా మీరు చేసేటువంటి ఒక కొన్ని కార్యక్రమాల వల్ల సంఘంలో 10 మందిలో ఉన్నతి పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడం కూడా జరుగుతుంది వృషభ రాశి వారికి. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ప్రకృతి రీత్యా అనారోగ్యం ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో విరోధాలు ఏర్పడము, కలహాలు కావడం జరుగుతుంది. వ్యాపారంలో డబ్బు నష్టపోవడం జరుగుతుంది. అంతేకాకుండా దుష్ట సహవాసం చేయడము జరుగుతుంది. ఆ దుష్ట సహవాసం చేయడం వల్ల కొన్ని దురలవాట్లకు లోనై అపకీర్తి పాలు కావాల్సి వస్తుంది. రుణదాతలతే ఎవరైతే మీకు ఇంతకుముందు రుణం ఇచ్చారో వారి చేత బాధలు పడడము, తిట్లు తినడము, ఇలాంటి అన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారం. ఇక 2వ వారం గనక చూసుకున్నట్టయితే ఎప్పుడు విచారంగా ఉండడము, మనస్సులో పరిపరి విధాలైనటువంటి యొక్క ఆలోచనలు పరిగెత్తడము, అనవసరమైన ప్రయాణాలు, ఎక్కడ ప్రయాణం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో అంటే కారణము లేని ప్రయాణాలు చేయడము, అనారోగ్యం పాలు కావడము, డబ్బు ఖర్చు పెట్టుకోవడము ఇలాంటివి జరుగుతాయి. ఉద్యోగ విషయంలో చిక్కులు రావడము, తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి
ముందు 15 రోజులు చాలా జాగ్రత్తగా కాలం గడపాలి వృషభ రాశి వారు. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే కుటుంబంలో సుఖము సంతోషాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది, వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతోంది. ఆశించినటువంటి ఒక లాభాలు వస్తాయి. కొత్తగా ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడము, కొత్త వ్యాపారాలకు ముందడుగు వేయడం జరుగుతుంది. ధర్మకార్యాలు చేయడము, ధర్మకార్యాలలో పాల్గొనడం వల్ల మీరు చేసే సహాయ సహకారాలకు కీర్తి ప్రతిష్టలు పెరగడము, 10 మందితో మంచి అనిపించుకోవడం జరుగుతుంది మూడవ వారంలో. ఇక 4వ వారం గనక మనం చూసుకున్నట్టయితే ఆరోగ్యం బాగా ఉంటుంది. చేసేటువంటి ఒక వ్యాపారంలో ఫలితం బాగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఒక లాభాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమం కూడా ఆటంకం లేకుండా నడుస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు మీకు ఎప్పుడు సహాయకారిగా సలహాదారుగా ఉంటూ ఉంటారు. వారు సలహాలు పాటించడం వల్ల కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరడానికి మంచి ఉంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. 10 మందితో కలిసి మెలిసి తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మంచి ఉన్నతి జరగడానికి 2వ పక్షంలో మంచి రోజులు ఉన్నాయి. ఈ రాశివారు ఈ నెలలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే ఆ వచ్చేటువంటి ఒక మొదటి 15 రోజులలో వచ్చేటువంటి ఒక కష్టాలు కూడా దూరంగా వెళ్ళిపోయి మానసికమైనటువంటి ఒక ఆనందం పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి. చాలా మంచి ఉన్నతి కలుగుతూ ఉంటుంది. అందులో అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ జపాలకు తపాలకు యజ్ఞయాగాదులకు మంచి రోజులు కాబట్టి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అంటే మే 15 జూన్ 15 వరకు ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఆదాయం ఉంటుంది. చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కావడము, ఉద్యోగంలో ఇంతకుముందే ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఉన్నతి జరగడము, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము, ధర్మకార్యాలు చేయడము చేయించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ఒక పెండింగ్ పనులన్నీ కూడా పూర్తిగా జరిగిపోతాయి. వాటి వల్ల మీకు ఆనందం సంతోషాలు కలుగుతుంటాయి. యత్న కార్య సిద్ధి, ఏ కార్యక్రమాన్ని మీరు మొదలు పెట్టుకున్నప్పటికీ ఆ కార్యక్రమాలు సిద్ధి అంటే మంచిగా సఫలీకృతమై మంచి ఆశించినటువంటి ఒక ఫలితాలు కనబడుతూ ఉంటాయి. కానీ అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల ప్రకృతి రీత్యా కొంత అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నీరసత్వంగా ఎప్పుడూ నీరసంగా ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలం కాబట్టి అందులో సూర్యుని యొక్క తాపం అధికంగా ఉంది కాబట్టి దానివల్ల అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఆరోగ్యం కొద్దిగా దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. దాని గురించి ఎక్కువగా భయపడవలసినటువంటి ఒక అవసరం లేదు. ఇక విలువైన వస్తువులు కొనడము, స్థిరాస్తులు చిరాస్తులు కొనుక్కోవడము, ఇంతకుముందు ఉన్నట్టయితే పెంచుకోవడము జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయిక ఏర్పడుతుంది. నూతన బంధుత్వాలు ఏర్పడడానికి మంచి సమయం ఆసన్నమైకుంది. సుఖశాంతులతో కుటుంబంలో బయట కూడా సుఖము శాంతులతో సంతోషంగా హాయిగా ఉంటారు ఈ మిథున రాశి వారు ఈ నెలలో. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. యత్న కార్య సిద్ధి, ఏ కార్యక్రమం అయితే మీరు చేయాలని చెప్పి ఇంతకుముందు నిర్ణయం చేసుకున్నారో
ఆ కార్యక్రమం సుఖంగా నెరవేరడం జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చవిచూస్తారు. స్నేహితులతో బంధువులతో కలిసి ఉంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా సునాయాసంగా నెరవేరిపోతుంది. పట్టు కార్యక్రమాల మీద మీకు పట్టుదల పెరుగుతూ ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల మీకు కొంత ఉన్నతి జరగడానికి కూడా ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడము, మీరు చేసేటువంటి యొక్క ధర్మ కార్యాల వల్ల కానీ ఇతరత్ర కార్యాల వల్ల కానీ సంఘంలో 10 మందిచే మెప్పు పొందడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, మీ వెంట 10 మంది తిరుగుతూ ఉండడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. చేసే వృత్తిలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, ధనలాభం కలుగుతుంది. చిరాస్తులు చరాస్తులు అంటే భూములు బంగారము ఇటువంటివన్నీ కూడా స్థిర చరాస్తులు కొనుక్కోవడానికి మంచి సమయం ఆసన్నమై ఉంది. మంచి మనశ్శాంతితో 10 మందిలో మెప్పు పొందుతూ ధర్మకార్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతుంటారు ఈ రెండవ వారంలో. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే వ్యాపారంలో మంచి లాభాలు కనబడతాయి. కొత్త వ్యాపారాలకై ప్రయత్నిస్తుంటారు. చేసే వ్యాపారంలో ఆకర్షణీయమైనటువంటి ఒక మార్పులు చేసి జనాకర్షణను తెచ్చుకుంటారు. 10 మందిలో పలుకుబడి పెంచుకుంటారు. సుఖ సంతోషాలు ఉంటారు. వినోద కార్యక్రమాలకు లేదా తీర్థయాత్రలకు దైవ దర్శనాలకు వెళ్ళడము, దైవానికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక 4వ వారం గనక చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలలో చిన్న ఆటంకాలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది సహజమైనటువంటిది. మనకు ఎంత మంచిగా ఉన్నప్పటికీ చిన్న కార్యక్రమాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతుంటుంది. ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. 4వ వారంలో అలసట, ధన నష్టము, వ్యాపారంలో కొద్దిగా నష్టం చవిచూడడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి 4వ వారంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వారు ఈ నెలలో శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్టయితే ఆ శ్రీరామచంద్రుని యొక్క దయ వల్ల అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరి మనశ్శాంతిగా ఉంటారు. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్కాటక రాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కర్కాటక రాశి వారికి ఈ నెలలో ధనాదాయం బాగా ఉంటుంది. కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆదాయం ఎలా ఉందో ఖర్చులు కూడా అదే విధంగా వస్తూ ఉంటాయి. చేసే వృత్తి వ్యాపారంలో చిన్న ఆటంకాలతోటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశం వెళ్ళేటువంటి వారికి మంచి సమయం ఆసన్నమై ఉంది. ప్రయత్నాలు చేసుకోవచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వారి వలన కొత్త పరిచయాల వలన మనకు కొంత యోగం కూడా కలిసి వస్తూ ఉంటుంది. కానీ పరిచయాలు చేసుకునేటప్పుడు వారి యొక్క అంతర్గతమైనటువంటి దాన్ని కొద్దిగా ఆలోచించి పరిచయాలు చేసుకోండి. ఎలాగో పనులు నెరవేరుతున్నాయి కదా అనేటువంటి ఒక ఉద్దేశంలో ఇచ్చేయకండి, తొందరపడకండి. ధర్మకార్యాలు చేయడం జరుగుతుంది. శుభకార్యాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. నూతన బంధుత్వం ఏర్పడుతూ ఉంటుంది. అధికమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల కావచ్చు, ప్రకృతి రీత్యా కావచ్చు, మీకు కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నీరసంగా ఉంటారు. ఎవరితో మాట్లాడాలన్నా విసుగు అనేటువంటిది జనిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి తోడు విసుగు వచ్చినప్పుడు కోపం వస్తుంది. ఊరికే మాట్లాడిస్తున్నారని చెప్పి కొద్దిగా మనస్సును శరీరాన్ని అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. వైద్యం చేత శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలి. సాధన చేత మనస్సును అదుపులో పెట్టుకోవాలి. చేసే కార్యక్రమాలను ముందుకు అడిగేస్తూ ఉండాలి.
ఇక ఈ మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది, ఆదాయం కూడా చాలా మంచిగానే ఉంటుంది. కానీ ఖర్చులు అధికంగా వస్తాయి. ఒక్కోసారి తలకు మించిన ఖర్చులు వచ్చి రుణం చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. జాగ్రత్తగా ఉండండి. తలకు మించిన పనులు పెట్టుకొని చాలా బాధలు పడుతూ ఉంటారు. కాబట్టి తలకు మించినటువంటి పనులు పెట్టుకోక మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మాత్రమే పనులు పెట్టుకొని ముందుకు అడిగేయండి. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే చిన్న చిన్న చిక్కులు రావడము, ఆ చిక్కుల వలన మీ యొక్క కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యం కావడము జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే అధికారుల చేత చీవాట్లు తినడము, ఒత్తిడులు పెరిగిపోవడము, ఆఫీసు సమయం కంటే కూడా ఎక్కువగా ఉండి పనులు పూర్తి చేయడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆఫీసులో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయానికి మీరు భయపడడం అనేటువంటి భయం అనేటువంటిది మనసులో ఉండిపోతూ ఉంటుంది. ఆ మనసులో ఉన్న భయాన్ని ప్రతి 10 సార్లు తలుచుకు ఉంటుండడం వల్ల చేసేటువంటి కార్యాలలో తప్పులు రావడము, కొట్టువేతలు కావడం ఉంటుంది. దానివల్ల అధికారుల చేసే చీవాట్లు తినడం అనేటువంటి జరుగుతుంది. చేసిన పనిని 10 సార్లు చేయవలసినటువంటి అవసరం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు మంచిగా ఉంటుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే యత్నకార్య సిద్ధి. మీరు ఏదైతే కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నారో, సంకల్పించుకున్నారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడము జరుగుతుంది. కానీ అపవాదులు రావడము, అనుకోని నిందలు మోయడము జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసి తిరిగినా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మూడవ వారం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా కొద్దిగా దెబ్బతింటాయి. ఎవరో దుర్మార్గుల చేత, దుష్టులైనటువంటి వారి చేత స్నేహితం చేయడం వల్ల, దానివల్ల సంఘంలో కీర్తి దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పరిచయాలు చేసుకునేటప్పుడు, వారితో కలిసి తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక నాలుగవ వారం గనక మనం చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది, ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. దానివల్ల వైద్యశాలకు పరిగెత్తడము, అధికమైన వ్యయంగా డబ్బు ఖర్చు కావడం జరుగుతూ ఉంటుంది. ఈ అధికమైన వైద్యశాల ఖర్చులే కాకుండా ఇతరత్ర ఖర్చులు ఎక్కువగా తలకు మించి రావడము, లేదా ధనాన్ని మోసపోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అనుకోని చిక్కులు వచ్చి మనస్సును అశాంతిగా ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా పిచ్చి ఆలోచనలు చేయడము, అశాంతిగా ఉండడము. ఈ సైబర్ నేరగాళ్ళని చెప్పి ఏదో ఉన్నారు, వారి వల్ల మోసపోవడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో తలకు మించిన పనులు పెట్టుకొని బాధపడకండి. ఉన్న పనిని మాత్రమే చేసుకుంటూ ఈ నెల రోజులు జాగ్రత్తగా గడపండి. ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి ఆస్కారం ఉంది. ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో దత్తస్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రం గనక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఆ దత్తుని యొక్క అనుగ్రహం వల్ల ఈ దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖంగా, సంతోషంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దత్తుని అనుగ్రహం పొందండి, సుఖంగా ఉండండి. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ప్రతి కార్యక్రమంలో ఆటంకాలతోటే నెరవేరుతూ ఉంటాయి. కార్యాలు నెరవేరుతూ ఉంటాయి, కానీ ఆటంకాలతో నెరవేరుతూ ఉంటాయి.
ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి. అనారోగ్యంగా ఉంటుంది. ప్రయాణాలలో ప్రమాదాలు జరగడానికే కొన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల చేత ఒత్తిడులు తప్పవు. చేసిన తప్పును చేయని తప్పుకు శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఎవరో చేసిన తప్పుకు శిక్ష అనుభవించి వస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు సంతకాలు పెట్టే ముందర, డ్రాఫ్ట్ మీద సంతకాలు పెట్టే ముందర చాలా జాగ్రత్తగా ఆలోచించి సంతకాలు పెట్టండి. ఆ చిన్న సంతకమే మీ జీవితాన్ని ఒడిదుడుకులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ మానసికమైన శాంతి దొరకదు. ఎప్పుడు అశాంతిగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. నా వారు అనుకున్నటువంటి వారే నిన్ను మోసగించడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెల రోజులు ఎవరిని నమ్మకుండా సాధ్యమైనంత వరకు మీ పనిని మీరే చేసుకోవడము, ఆ చేసే పనిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడము మంచిది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు ఎక్కడ కూడా మీడియేటర్గా, మధ్యవర్తిగా ఎక్కడ కూడా మీరు తిరగకండి. మధ్యవర్తిత్వం నెరవేర్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ దోషము, ఆ తప్పులు మీ మీద రావచ్చు. మీకు లేనిపోని శిక్షలు అనుభవించవలసినటువంటి ఒక విషయం రావచ్చు. కాబట్టి మధ్యవర్తిత్వం అనేటువంటిది పెట్టుకోకండి. ఎవరికి కూడా సంతకాలు పెట్టకండి. ఎక్కడైనా ఆఫీసులో ఎక్కడైనా ఏదైనా సంతకం పెట్టాలంటే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించి మాత్రమే సంతకాలు పెట్టండి. దానివల్ల మీకు ఇబ్బందుల నుంచి కొద్దిగా దూరం పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆదాయం ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల రుణం చేయవలసి వస్తుంది. ఆ రుణ బాధలు కొన్ని మిమ్మల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి వారికి మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ కలహాలు, ఏదో ఒక రకమైన కలహాలతోటి జీవితం గడుస్తూ ఉంటుంది. తన వారు, తనకు ఆత్మీయులు, తన దగ్గరి వారు అనుకున్నటువంటి వారి చేతనే కలహాలు ఏర్పడి, నిష్ఠూరాలు ఏర్పడి, విరోధాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కోపం పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఉంచండి. ఆడంబరాలన్నీ కూడా తగ్గించుకోండి. దానివల్ల కొంత ధనము మీకు నిల్వగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. స్థాన చలనాదులు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం మొదటి వారం మంచిది. ఇక రెండవ వారంలో కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు రావడము, ధన నష్టము, ధాన్య నష్టము, వ్యవసాయదారులకైతే ధాన్య నష్టము, ఇటు ఇతరత్ర వ్యాపారస్తులకు వాళ్ళకైతే ధన నష్టం రావడము, అనుకోని ఆపదలు రావడము రెండో వారంలో జరుగుతుంది. కానీ రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడింది కదా అని చెప్పి అన్నిటికీ చేయకండి. ఓపికతో ఉండండి. మీ ఓపికనే, మీ సహనమే మీకు మంచి యొక్క దారి చూపిస్తుంది. అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఓపికతో, సమయం ఆలస్యమైనా సరే నిరీక్షణ చేసుకుంటూ ఓపికతో ఉండండి. కార్యక్రమాలు నెరవేరుతాయి సింహరాశి వారికి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం చాలా బాగా ఉంటుంది. కానీ రకరకాలైనటువంటి యొక్క కష్టాలు వచ్చి డబ్బు ఎక్కువగా ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏ పని ముట్టుకున్నా, ఎవరిని మాట్లాడించినా ఏదో ఒక రకమైన యొక్క అపనిందనో లేక ఇతరత్ర విషయాలు మీ మీద చుట్టుకునేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. మూడవ వారంలో ఎవరితో మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా చాలా జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి లేనటువంటి ఒక జీవితాన్ని గడపవలసి వస్తుంది. అందుకే తలకు మించిన పనులు పెట్టుకోకండి. ఉన్న పని ఏదో అదే చేసుకుంటూ, లాభాలు వచ్చినా రాకున్నా ఉన్న పని చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తప్పదు.
ఆ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది కొంతవరకు. కాబట్టి దూర ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ ప్రయాణాలలో కొంతమంది నీచులు కలిసి నీతో స్నేహితం చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు చెడు అలవాట్లు కావడము, ఉన్న విలువ కాస్త వెళ్ళిపోవడము ఉంటుంది. ఆ నీచుల వల్ల ప్రమాదం జరిగేటువంటి ఒక స్థితి కనబడుతూ ఉంది. కాబట్టి పరిచయాన్ని చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల రోజులు ఈ సింహరాశి వారు అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఇటు డబ్బు నష్టము, అటు ఆరోగ్య నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంట్లో బయట ఈ రెండు దిక్కులా కూడా ఈ నెలలో మీకు అంత మంచిగా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ప్రతి ప్రయాణాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఈ నెలలో మీరు ప్రతిరోజు ఒకసారి లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల ఆ లలితా త్రిపుర సుందరీ దేవి మిమ్మలను కరుణించి మీకు మంచి సమయాన్ని ఏర్పరుస్తుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సింహరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణం ఒకసారి చేస్తే, ప్రతిరోజు కూడా ఒకసారి చేస్తే మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి సుఖంగా జీవిస్తారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ కన్యారాశి వారికి ఏ పనులు చేసి పెట్టినా సానుకూలంగా నెరవేరుతాయి. కానీ డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది, లేదా మోసపోవడమైనా జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది కన్యారాశి వారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. కొత్త వారితో పరిచయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని తట్టుకునేటువంటి ఒక మనస్థైర్యాన్ని తెచ్చుకోండి. కొత్త వారి పరిచయంలో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కన్యారాశి వారు. వారి వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొత్త వారితో పరిచయాలు జాగ్రత్త. వ్యాపారంలో ఆశించినటువంటి ఒక లాభాలు రాకుండా మినిమంగా మీకు డబ్బు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో నష్టపోయి బాధపడవలసి వస్తుంది కన్యారాశి వారు. ఈ నెలలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో మీకు మంచిది కాదు. ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టకండి, నష్టపోకండి. కానీ ఒక స్త్రీ వల్ల మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఆ స్త్రీ ఎవరంటే చెప్పలేము. మీ కుటుంబ వ్యక్తులే కావచ్చు, మీ బంధువుల వ్యక్తులే కావచ్చు, ఇరుపరు వ్యక్తులు కావచ్చు, లేదా ఇతరత్రా ఎవరైనా కావచ్చు. ఒక స్త్రీ వల్ల మోసపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వారి మాటలకు లొంగిపోక జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కన్యారాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం, దానివల్ల డబ్బు నష్టము, ఆరోగ్య నష్టము, యత్న కార్య భంగము. ఇక్కడ పని ఏదో ప్రారంభించామని పని ప్రారంభించి ప్రయాణాలు చేయడం వల్ల ఇక్కడ పని జరగక పని ఆగిపోవడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడము. ఉద్యోగస్తులకు స్థాన చలనము జరగడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడ ప్రయాణం మీరు అనుకున్న చోటికి కాకుండా వారి ఇష్టం వచ్చిన చోటికి మిమ్మల్ని పంపించడం అనేటువంటి జరుగుతుంది. వెళ్ళక తప్పని పరిస్థితి. రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి. రుణం మీద రుణం చేయడము, వాటి యొక్క ఇంట్రెస్ట్ కట్టడంతో మీ జీవితం ఈ నెలలో గడుస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి పని చేయాలి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి యొక్క ప్రయాణాలు చేయడం జరుగుతుంది. యత్న కార్యభంగము. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అది ఆటంకాలతోటే నిలబడిపోవడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనం జరుగుతుంది. రుణ బాధలు పెరిగిపోతాయి.
ప్రతి విషయంలో ఆటంకాలు ఏర్పడి కార్యక్రమాన్ని భంగం చేయడానికి ఉంటుంది కాబట్టి జాగ్రత్త. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే సదా నిరుత్సాహము, ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండడము, ఏ పని చేయాలన్నా ఇష్టం లేకపోవడము జరుగుతుంది. అన్ని కార్యక్రమాలలో ప్రతి విషయంలో ఆటంకాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని పనులకైతే అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడము, దాని గురించి మళ్ళీ రుణాలు చేయడము అనేటువంటి ఉంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఆ భాగస్వాముల వల్ల కొంత మోసపోవడము, ధన నష్టము కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. కలహాలు, విరోధాలు కూడా జరగవచ్చు. వ్యాపార స్థానంలో నుంచి పక్కకు తొలగిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం గనక చూసినట్టయితే వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. సానుకూలంగానే కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు ఏర్పడుతుంటాయి. మానసిక చింతన కొద్దిగా తగ్గుతుంది. ఇక 4వ వారంలో అనుకున్నటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుతుంది. పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి పుంజుకోవడం జరుగుతుంది. కొంత రుణబాధ కూడా తప్పుతుంది. కానీ మోసపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. డబ్బు విషయంలో ఉండడం మంచిది. అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయకండి, సంతకాలు పెట్టకండి. దానివల్ల మీరు ఇబ్బందిలో చిక్కుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ కన్యారాశి వారు ఈ నెలలో శివ సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేయండి. ఆ శివుని యొక్క అనుగ్రహం వల్ల సకల కష్టాలు తీరిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తులారాశి వారికి వ్యాపారంలో ఆశించినటువంటి ఒక లాభాలు వస్తాయి. కార్యక్రమాలన్నీ కూడా సులువుగానే నెరవేరుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి లభిస్తుంది. ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు రావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడము, ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడం జరుగుతుంది. ధర్మకార్యాలు చేయడము, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని అశుభ వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అనుకోని ఆపదలు చుట్టుముట్టి మీ మనస్సును అల్లకల్లోలం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి విషయంలో, డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాశి వారు ఈ నెలలో. మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. కార్యాలందు ప్రతి కార్యంలో కూడా విజయాన్ని సాధిస్తారు. 10 మంది చే మెప్పు పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడము, కొత్త వ్యాపారాలు గురించి ఆలోచించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మొదటి వారం కన్యారాశి వారికి. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. కానీ నూతన బంధుత్వం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము, స్థిరాస్తులు కొనడము లేదా గృహ నిర్మాణ యోగం కూడా ఉంది. స్థిరాస్తులు కొనడము, గృహ నిర్మాణం చేసుకోవడము, దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అశుభ వార్తలు వినడం జరుగుతుంది. దగ్గరి వారి యొక్క కొన్ని అశుభ వార్తలు వినడము, మనస్సు కలతతో నిండిపోవడం జరుగుతుంది. మీ సంతానానికి అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడము, భార్యాభర్తల మధ్యన, తండ్రి కొడుకుల మధ్యన, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న కలహాలు రావడము, కొంత డబ్బు నష్టపోవడము జరుగుతుంది.
అనుకోని యొక్క సమయంలో చెడు సహవాసం చేయడం జరుగుతుంది. కాబట్టి స్నేహిత విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయడం, అధికంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ధనధాన్య నష్టాలు కలగడము, మిత్రుల చేత, బంధువుల చేత, కుటుంబ సభ్యుల చేత చీవాట్లు తినడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ నెలలో కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు ఈ నెలలో ఆపదోద్ధారక స్తోత్రము, శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రం అనేటువంటిది కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే మీకు శుభం జరగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో బంధుమిత్రులతో విరోధం ఏర్పడడం, భార్యాబిడ్డలకు అనారోగ్యం ఏర్పడము, అధికంగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలలో అపజయం కూడా పొందవలసి వస్తుంది. కానీ ఉత్తరార్థంలో అంటే జూన్ 1-2 తారీఖులలో నుంచి కొద్దిగా ఉన్నతి జరిగేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరడం జరుగుతుంది. యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరడానికి ఉంది. కొత్త వారికి కొత్త ఉద్యోగాలు దొరకడము, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగాలు దొరకడము, సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరగడము జరుగుతుంది. శ్రమకు తగ్గినటువంటి ఒక ఫలితాన్ని పొందడము. జూన్ 2వ తారీఖు నుంచి మీకు అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడి ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ భార్యాబిడ్డలకు అనారోగ్యం ఏర్పడము, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడము, కొంత డబ్బు నష్టపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక 2వ వారం గనక చూసుకున్నట్టయితే కులాచారాల పట్ల శ్రద్ధ పెరగడము, ఇంటిలో శుభకార్యాలు చేయడము జరుగుతుంది. కానీ లేనిపోని ఆపదలు కొన్ని వచ్చి పడతాయి. వాటిని మనోనిబ్బరంతో అడ్డుకోవడం మంచిది, సహించడం కావాల్సి వస్తుంది. ఎవరైతే మీరు ఎక్కువగా నమ్ముతున్నారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది 2వ వారంలో. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఇంతకుముందు పెండింగ్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఇంతకు ముందున్న కష్టాలు తొలగిపోతాయి. కార్యంలో విజయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంతోషంగా ఉండండి, కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా మెరుగుపడుతూ ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి 3వ వారంలో. ఇక 4వ వారం గనక చూసుకున్నట్టయితే ధనధాన్య లాభాలు, మీరు వచ్చేటువంటి ఒక డబ్బు మీ చేతికి వస్తుంది. చేసే ఒక వ్యాపారాలలో అభివృద్ధి బాగా ఉంటుంది. ఆశించినటువంటి ఒక లాభాలన్నీ కూడా పొందుతారు. చరాస్తులు కొనుక్కోవడానికి అడుగు ముందుకేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్బలం కూడా ఉంటుంది. దానివల్ల చరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది నీచుల చేత మోసపోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి పని మీరు స్వయంగా చేయడం చాలా మంచిది. ఇతరుల మీద ఆధారపడకుండా కొద్దిగా ఇబ్బందులైనా సరే ఏ కార్యక్రమం అయినా మీరు సొంతగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొంది అభివృద్ధి చెందడానికి మంచి సమయం ఆసన్నమైంది జూన్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి పనులన్నీ కూడా చేసుకోండి. ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం పారాయణం చేయడం వల్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ మహాగణాధిపతయే నమః. ధనుస్సు రాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ధనుస్సు రాశి వారికి ప్రతి పని యందు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యం దెబ్బతింటుంటుంది. అన్న తమ్ములతో కలహాలు ఏర్పడడం, అంటే తోబుట్టిన వారితో కలహాలు ఏర్పడడం జరుగుతుంది. చెడు సహవాసాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా చెడు సహవాసాలు చేయడం వల్ల దురలవాట్లకు లోను కావడము, దానివల్ల కీర్తి ప్రతిష్టలు జరగడం ఉంటుంది. వాహన ప్రమాదాలు ఏర్పడము లేదా సర్జరీలు జరగడం అనేటువంటిది కూడా జరగడానికి కూడా ఆస్కారం ఉంది. చేసే వ్యాపారంలో ఉద్యోగంలో కొద్దిగా ఆదాయం కుంటుపడుతూ ఉంటుంది. మధ్యవర్తిత్వంగా వెళ్ళి మాటలు పడడం జరుగుతుంది. మధ్యవర్తిత్వంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిగా వెళ్ళడం వలన కోరి విరోధాలు తెచ్చుకోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కోపం బాగా పెరిగిపోతుంటుంది. ధనుస్సు రాశి వారికి ఈ నెలలో అన్ని అసందర్భ ప్రలాపాలు చేసి, అనాలోచితమైన పనులు చేసి, లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనాలోచితమైన పనులు చెయ్యకండి. అసందర్భ ప్రలాపాలను పోయి తోటివారితే దెబ్బలు తినడము, పోట్లాడుకోవడము, దెబ్బలు తినడము, లేనిపోని ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం చాలా మంచిది. జాగ్రత్తగా ఉండాలి. కష్టాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక ఈ నెలలో ధనుసు రాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం చాలా మంచిగా ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. చేయకూడని పనులు చేసి కష్టాలు తెచ్చుకుంటారు. ఇది స్వయంకృతాపరాధం అంటారు. ఆ పని చేయకూడదు అని చెప్పి 10 మంది చెప్పినా వినకుండా ఆ పనిని కావాలని చెప్పి కొన్ని అనర్థాలు తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. ఉద్యోగంలో అధికారుల చేత ఒత్తిడిలు పెరగడము, చీవాట్లు తినడము లేదా ఉద్యోగ భంగం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కొందరి యొక్క చెడు సహవాసం చేయడం వల్ల, కొందరి యొక్క సలహాల వల్ల, లేనిపోని యొక్క పనులు చేయడం వల్ల ఉద్యోగ భంగం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త. ఇక రెండవ వారం పాపచారులతో స్నేహితం చేయడం, అంటే ఎప్పుడు దుర్మార్గత్వంతో దుర్గములో ఉండి లేనిపోని ఇబ్బందులు చేసేటువంటి వ్యక్తులతో స్నేహితం చేయడం జరుగుతుంది. వారి వల్ల బాధలు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. రుణాలు తీర్చలేక రుణదాతలకు భయం పడుతూ వారికి కనబడకుండా ముఖం చాటేసుకొని తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో కావచ్చు, భార్యాపిల్లలతో కావచ్చు అసందర్భంగా కఠినంగా మాట్లాడి లేని ఇబ్బందులు తెచ్చుకొని సంఘంలో పరపతి పోడగొట్టుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారంలో ఎప్పుడూ భయంగా ఉండడం జరుగుతుంది. అసందర్భ ప్రలాపనలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ అసందర్భ ప్రలాపాలు చేయడం వల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. అనాలోచితమైన పనులు చేయడము, అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఈ ప్రయాణాల వల్ల వాహన ప్రమాదాలు ఏర్పడము జరుగుతుంది. సర్జరీలు కూడా చేయించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది. ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సర్జరీలు చేసుకోవడం కానీ, దెబ్బలు తాకడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రతి పని కూడా కూలంకషంగా నిశితంగా ఆలోచించి పనులు చేయండి. పని దొరికింది కదా అని చెప్పి ఏదో చేయడం అనేటువంటిది కాదు. నిశితంగా ఆలోచించి దాని గురించి కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక 4వ వారం ఎప్పుడూ మనశ్శాంతిగా లేకుండా ఉండడము, ఏదో ఒక బాధ మనస్సులో మెలివేయడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానభ్రంశము, అంటే ఉన్న స్థానం నుంచి ఇంకో చోటికి బదిలీ కావడం జరుగుతుంది. మీరు చేసే కార్యాలయంలో అధికారుల వల్ల చీవాట్లు తినడం జరుగుతుంది లేదా సస్పెండ్ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. మీ పైన
నిఘాయింపు పెట్టడం అనేటువంటివి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ధనుస్సు రాశివారు. ఈ రాశివారు ఈ నెలలో శని స్తోత్రము, దాంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. అప్పుడు మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి మనశ్శాంతి లభించి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఈ మకర రాశి వారికి మొదటి పక్షంలో అంటే ముందు 15 రోజులలో ఆర్థిక పరిస్థితి కుంటుపడుతూ ఉంటుంది. అనుకున్న పనులు కాకపోవడము, వచ్చే డబ్బు చేతికి రాకపోవడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అనాలోచితమైనటువంటి పనులు చేసుకొని ఆపదలు చెత్తుకుంటారు, డబ్బు నష్టపోతారు, లేదా డబ్బు మోసపోవడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కోపం పెరిగిపోతూ ఉంటుంది, కోపంతో పాటు పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు పాలు కావడానికి ఉంటుంది. వద్దన్న పని చేసి కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు మొదటి పక్షంలో. ఇక రెండవ పక్షంలో కనుక చూసుకున్నట్టయితే అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరడం జరుగుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి లాభాలు పొంది సుఖంగా సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు కూడా కనబడుతూ ఉంటాయి. స్థిరాస్తులు చరాస్తులు పెంచుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు, దానివల్ల కొన్ని లాభాలు పొందడము, మానసికమైనటువంటి ఆనందంతో కాలం గడపడం అనేటువంటి జరుగుతుంది ఈ నెలలో మకర రాశి వారికి. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. బంధువుల చేత మిత్రుల చేత విరోధాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. లేనిపోని కలహాలు పెట్టుకొని వారితే దూరం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనాలోచితమైనటువంటి పనులు చేయకపోవడము చాలా మంచిది. అపభ్రంశలు మాటలు మాట్లాడము, అసందర్భ ప్రలాపాలు చేయడం కూడా మంచిది కాదు. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొంతవరకు. ఇంటిలో చిక్కులు, బయట చెక్కులు, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఇబ్బందికరంగా ఉంటుంది మకర రాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఇరుగు పొరుగు వారితో కలహాలు ఏర్పడము, చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా చేసుకోవడము జరుగుతుంది. విరోధాలు ఏర్పడతాయి. భార్యాబిడ్డలతో కలహాలు రావడము, దానివల్ల అసందర్భ ప్రలాపాలు పోయి చిన్న గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక మూడవ వారము ప్రతి పనిలో విజయం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు అనుకున్నటువంటి లాభాలన్నీ కూడా చేకూరుతాయి. కొత్త వ్యాపారాలకై ఆలోచించడం జరుగుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి విజయం సిద్ధిస్తుంది, మనశ్శాంతి దొరుకుతుంది. అనుకున్న పనులలో జయం కలిగి ఆనందంతో ఉంటారు మూడవ వారం. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. ఏ కార్యక్రమమైనా సులభంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. పట్టుదల చేత ఆ కార్యక్రమాన్ని నెరవేరడం జరుగుతుంది. దాంట్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ప్రయత్నించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా సునాయాసంగా నెరవేరి మనశ్శాంతినిస్తుంది. నాలుగవ వారంలో ఆశించినటువంటి ఫలితాలు పొంది ఆనందంగా సంతోషంగా ఉంటారు. కానీ చెడు సహవాసం చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వారి వల్ల జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. ఎక్కడైనా యజ్ఞయాగాదులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి దాంట్లో పాల్గొనడము, అక్కడ ఉన్న భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడము అనేటువంటివి చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పోతాయి. ధర్మ కార్యాలలో అంటే దేవాలయాల్లో యజ్ఞాదులు యాగాదులు జరుగుతూ ఉంటాయి.
అక్కడికి వెళ్ళి అందులో పాల్గొనడము, వారికి సహాయ సహకారాలుగా ఉండి కార్యక్రమాలు నెరవేర్చడం వల్ల మీ ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. మీరు ప్రతిరోజు కూడా ఈ మకర రాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కుంభరాశి వారికి గనుక చూసుకున్నట్టయితే మొదటి పక్షంలో అంటే ముందు 15 రోజులలో లాభాలు బాగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతి పనిలో సబలీకృతమవుతూ ఉంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి ఒక లాభాలు కనబడుతూ ఉంటాయి. కానీ అధికమైనటువంటి ఒక డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొత్త వ్యాపారాలకై ప్రయత్నం చేస్తూ ఉంటారు. సఫలీకృతం అవుతుంటారు. ఇక రెండవ వారంలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న చిక్కులు రావచ్చు. అధికంగా డబ్బు ఖర్చు పెట్టవలసి రావచ్చు. కొన్ని కష్టాలు వచ్చి మీద పడవచ్చు. దానివల్ల డబ్బు నష్టపోవడము, నమ్మిన వారి చేత మోసగింపపోవడము, అధిక ప్రయాణాలు చేయడము, దానివల్ల ప్రయాణాలలో చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడము, ఆరోగ్య నష్టంగా ఉండడము జరుగుతుంది. రుణ బాధలు కూడా పెరిగిపోతాయి. ఈ కుంభరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది. ఆశించినటువంటి యొక్క పనులన్నీ కూడా సుఖంగా నెరవేరుతాయి, సునాయాసంగా నెరవేరుతాయి. లాభాలు చూస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా సునాయాసంగా నెరవేరి మనస్సుకు ఆనందాన్ని ఆనందాన్ని కల్పిస్తాయి. సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ఆదాయం బాగా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు రావాల్సినటువంటి ఒక డబ్బు మీకు చేరుతుంది. ఈ నెలలో కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. యత్న కార్య సిద్ధి, ఆశించినటువంటి ఒక కార్యక్రమం కూడా నెరవేరుతూ ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కూడిక ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభించి ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం గనక చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో చిన్న చిన్న కలహాలు ఏర్పడము, ఆత్మీయుల వలన ఆటంకాలు ఏర్పడి కొన్ని విషయాల్లో నిష్ఠూరం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొంత డబ్బు నష్టపోవలసి వస్తుంది, తప్పదు. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. మానసికమైన ఒక చింతల చేత కాలం గడపవలసి వస్తుంది మూడవ వారంలో. ఎప్పుడు మనస్సులో ఏదో ఒక బాధ మిమ్మల్ని ఎప్పుడు కూడా నిలదీస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. వృధా కలహాలు, అనవసరమైనటువంటి ఒక కలహాలు రావడము, చిన్న చిన్నయే పెద్దగా మారి ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది. యత్న కార్యభంగము, మీరు ఏ కార్యక్రమం అయితే చేయాలని చెప్పి అనుకున్నారో దానికి ఆదిలోనే అంశపాదంలాగా ఎవరో ఒకరు దానికి ఆటంకాలు కలిగించడము, మీ మనస్సును నిర్వీర్యం చేయడము, ఆ పని యందు శ్రద్ధ లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి. సదా ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆరోగ్య నష్టం ఏర్పడుతుంది. పనికిరాని ఆలోచనలతో, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనస్సును పాడు చేసుకుంటారు. దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మానుకొని సరి అయినటువంటి ఒక ఆలోచనల చేత అడుగు ముందుకేయడం మంచిది. ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని పట్టుకొని మీరు మనస్సులో పెట్టుకొని బాధపడుతూ కూర్చుంటే పనులు జరగవు. జాగ్రత్తగా మీదంటూ ఒకటి ఏర్పాటు చేసుకొని మీ ఆలోచన ప్రకారంగా అడుగు ముందుకేయడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో దుర్గా స్తోత్రము
దానితో పాటు శని స్తోత్రం కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. దానివల్ల ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మీనరాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మీనరాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. విదేశ ప్రయాణాలు చేయడానికి మంచి అనుకూలమైనటువంటి ఒక సమయం ఆసన్నమైంది. కొత్త పనులన్నీ చేపడతారు. చేసేటువంటి ఒక ప్రతి కార్యక్రమంలో విజయం పొందుతారు. 10 మందితో పరిచయం ఏర్పడుతుంది. 10 మందిలో మెప్పుకోడు కూడా జరుగుతూ ఉంది. శ్రమకు తగినంతగా ప్రోత్సాహకరమైన ఒక విజయాన్ని సాధించి సంతోషంగా ఉంటారు. కొద్దిగా వాతావరణం వల్ల కావచ్చు, ప్రకృతి వల్ల కొంత అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. నీచులతో సహవాసం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు మందకోడిగా చేస్తుంటారు. ఆ కార్యక్రమాలు కూడా మందకోడిగానే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనస్సులో విచారం ఆవరించి ఉంటుంది. బంధువులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడము జరుగుతుంది. దుఃఖం కూడా కొంత కలగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే బలహీనత, ఎప్పుడు మనస్సంతా ఇచ్చిపెట్టుకొని బలహీనతలో ఉండడం, నీరసంగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు సదా విచారం, ఎప్పుడు మనస్సులో ఏదో ఒక బాధ పెట్టుకొని అది పైకి ఎవరికి చెప్పుకోకుండా మానసికంగా బాధపడడం జరుగుతుంది. కొన్ని విషయాలలో అవమానం పొందడం కూడా జరుగుతుంది. ఖర్చులు అధికంగా వస్తాయి. దేని యందునూ ఉత్సాహం లేకపోవడము, ఏ పని చేద్దామన్నా ఉత్సాహం లేకుండా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే వ్యాపారంలో ఆశించినటువంటి యొక్క లాభాలు లేకపోవడము, కొన్ని విషయాలలో కొందరి యొక్క సహాయ సహకారాల వల్ల కార్యక్రమాల్లో విజయం సాధించి లాభాన్ని పొందడము, ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడడం కూడా జరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. రుణ బాధలు తీర్చుకోవడం అనేటువంటిది కొంతవరకు జరుగుతూ ఉంటుంది. సుఖంగా ఉంటారు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ధర్మకార్యాలు చేయడము లేదా ధర్మకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. 10 మంది చేత మెప్పు పొందుతారు. మీకు తెలియకుండానే కొన్ని ధర్మకార్యాలలో పాల్గొని ఉన్నతి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. సుఖశాంతులతో జీవిస్తారు. 3వ వారంలో మీనరాశి వారు. ఇక 4వ వారం చూసినట్టయితే కొన్ని చేయరానటువంటి ఒక కార్యక్రమాలు చేసి, అనాలోచితమైన ఒక కార్యక్రమాలు చేసి అపకీర్తి తెచ్చుకుంటారు. చంచలమైన ఒక మనస్సు ఉంటుంది. ఆ చంచలమైన ఒక మనస్సు వల్ల ఆరోగ్యం నలతగా ఉంటుంది. చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రతి పనిని కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు అడుగేయాలి. ఈ మీనరాశి వారు ఈ నెలలో నవగ్రహ స్తోత్రము, హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. సుఖంగా సంతోషంగా జీవించండి. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.